చేయండి. వీళ్ళు డబ్బుల కోసం వచ్చింది తప్ప సేవ చేయడానికి కాదు. ఇవాళ భూపాల్ రెడ్డి గురించి కానీ కేసీఆర్ గురించి కానీ చెప్పి కూడా టైం దండగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కలు అందరికీ తెలుసు. ఇప్పుడే జొన్నలగడ్డ కూడా మోస్తున్నాం. ఆయన పేరు చెప్తేనే వాళ్ళే తిడుతూ ఉన్నారు. ఇక వాళ్ళ టీఆర్ఎస్ పని అయిపోయింది. కేసీఆర్కి ఇక సాలు దూరా సెలవు దూరా అని అతన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది. భూపాల్ రెడ్డి విషయం మీ అందరికీ తెలుసు. ఆయన అహంకార వైఖరి ఇంతకుముందు ఒక వీడియో చూసిన, ఎలక్షన్లు అయిపోయాక ఓటైన వాళ్ళందరినీ తొక్కుతాడట. అది అంత అహంకారము ఎందుకు అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాం. లీడర్ అనేటోడు ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ భూపాల్ రెడ్డి ఒక్కసారి గెలిచే చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. మీరు చూడు, గ్రామాలలో చెప్తే వినకపోతే కేసులు పెడతా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పథకం కావాలన్నా, దళిత బంధు పథకం కావాలన్నా టీఆర్ఎస్ కండువ కప్పుకోమంటారు. ఇది వాళ్ళ నాయకులు. నేను అడుగుతున్న ఒకటే అక్క, ఎమ్మెల్యే అనేవాడు రాజకీయాలు ఎలక్షన్ల వరకే రాజకీయం చేయాలా. ఎలక్షన్ల తర్వాత అందరికీ ఎమ్మెల్యేనే. ఎందుకంటే అతను గవర్నమెంట్ జీతం తీసుకుంటాడు కాబట్టి ఒక ఉద్యోగి లెక్క, ఒక సేవకుడికి లెక్క అన్ని వర్గాలని సమానంగా చూసినోడే ఎమ్మెల్యే. కానీ ఈ ఎమ్మెల్యే దగ్గర బుద్ధి ఉందా? ఆయన అహంకారం మీకు తెలుసు. ఆయన ఎంత చేసిండో తెలుసు. కనీసం మాటలు తప్ప చేష్టలు లేవు. కేసీఆర్ దత్తత తీసుకుంటుంటే, నల్గొండ డెవలప్మెంట్ చేస్తుంటే ఓట్లేసి గెలిపించినాం. కేసీఆర్ ఏమో తాగి ఫామ్ హౌస్లో పొందుతాడు. భూపాల్ రెడ్డి ఏమో కమిషన్ల కోసం, కబ్జాల కోసం తిరుగుతుంటాడు. కనీసం కేసీఆర్ కూడా దత్తత తీసుకుంటున్న విషయం జ్ఞాపకం చేసి అడగలేని అసమర్థుడు, చేతగాని దద్దం అంటే భూపాల్ రెడ్డి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు. ఆయన కానీ వీణ కానీ ఒకసారి ఆలోచించండి. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇవాళ జిల్లా ఎటుపోతుంది? ఒకప్పుడు ఎట్లాంటి నాయకులు ఉండే మన జిల్లాలో? ధర్మభిక్షం లాంటి నాయకుడు, నర్రరాఘవరెడ్డి లాంటి నాయకుడు, భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకులు, మాధవరెడ్డి లాంటి నాయకులు ఉండే. కానీ ఈ 20 ఏళ్ళల్లో మొత్తం మారిపోయినాయి. కాంట్రాక్టర్లు చేసుకునే వాళ్ళల్లో రాజకీయాలకు వస్తున్నారు. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఇవాళ ఈ జిల్లా పరిస్థితి ఏంటంటే కంచర్ల బ్రదర్స్, గుత్తా బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్. మీరందరూ కూడా ఆలోచించండి. వీళ్ళు అయ్యజాగిరనే అడుగుతా ఉన్నా. వీళ్ళు ముగ్గురు కుటుంబాలే అన్ని పదవులు అనుభవిస్తే మరి మిగతా బడుగు బలహీన వర్గాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాలో కూడా ఒక సాంప్రదాయం వస్తూ ఉంది. జానారెడ్డి పోతే జానారెడ్డి కొడుకు, సుఖేందర్ రెడ్డి తర్వాత కొడుకు, దామోదర్ రెడ్డి పోతే కొడుకు, కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నదమ్ముళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యాభర్తలు. ఈ 4-5 కుటుంబాలే జిల్లాలో రాజకీయం చేయాలట. మిగతా వాళ్ళు వద్దని అడుగుతా ఉన్నాను. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు, ఈ 75 సంవత్సరాల్లో రానటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేస్తానని కూడా తెలియజేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మనం జార విడించుకుంటే చరిత్రహీనులుగా మారిపోతాం. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గడీల పాలన, దొరల పాలన. ఆయనేమో దొరట, ఆయన ఇచ్చేటోడు, మనం అనుకున్నట్టు లెక్క ఉంది పాలన. ఈ పాలన మనకు అవసరమా అని అడుగుతున్నా. అందుకనే బీసీలకే ముఖ్యమంత్రి కూర్చిస్తున్నటువంటి బీజేపీని ఆదరించి తీరాల్సిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. నేను అక్కడ బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నేను గెలవాలి. నేను కూడా బీసీ బిడ్డను, నల్గొండ బిడ్డను. మీ మామూలు ఒక వ్యక్తిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నల్గొండ కూడా ధర్మభిక్షం గారి తర్వాత నాకొక్కడికే ఇక్కడ పోటీ చేసే అవకాశం వచ్చింది. దశాబ్దాలుగా ఇవాళ ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఎన్నికైతా ఉన్నారు. ఇది ఉన్నటువంటి యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఆలోచించండి. పార్టీలకు అతీతంగా మీరు బీజేపీకి ఓటేయండి. నేను గెలిచిన తర్వాత పార్టీలు చూడకుండా మీ అందరికీ ఒక బిడ్డల, ఒక సేవకుడిగా ప్రజాసేవలు అంకితమైందని కూడా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఆలోచించండి.